అదృష్టవంతుడు జీవితాన్ని స్కాచ్ వడబోస్తున్నాడు. ఇవిడెవర్లు రావో పెగ్గెద్దు గాని. పెగ్గేస్తా అన్నారా లేపేస్తా అన్నారా? పెగ్గే వేస్తా అన్నా లేవాయ్. నీ ఏడు మొహంతో నవ్వుతురా. చాలా కాలం తర్వాత ఇంకోటితో తాగాలనిపిస్తుంది. ఎవరు పెగ్గు చిన్నదైనా పెద్దదైనా? ఆ చిన్న పెద్ద తేడా లేకుండా పిలిచారు. ఆ రెండు కలిపేయండి. ఏంటంటే ఎంత సప్పగా ఉందా? ఫారిన్ సరుకు. ఓహో, అందుకే అనుకుంటా హై క్లాస్ లేడీస్ ఎత్తిన క్లాస్ దింపకుండా తాగేస్తారు. మీ దగ్గర ఆడవాళ్ళ గురించి మాట్లాడడం తప్పు కదా. ఆ రోజున నీ పోయా ఎవడెవర్లు? ఏంటి మార్పు? 600 అయిందా? ఆల్మట్టి డ్యామ్ ఎత్తు తగ్గిందా? అయ్యా, అంజాద్ ఖాన్లా ఉండేవారు షారుఖ్ ఖాన్లా మారిపోయారు. కారణం ఏంటో? అంతా టీచర్ మేరా. ఓహో, టీచర్ అమ్మ నాతో ఏముందో తెలుసా? ఏమంది? నువ్వు నాతో స్నేహంగా ఉంటే నేను నీతో స్నేహంగా ఉంటాను. ఓహో. నువ్వు నాతో అభిమానంగా ఉంటే నేను నీతో అభిమానంగా ఉంటాను. నువ్వు నన్ను గౌరవిస్తే నేను నిన్ను గౌరవిస్తాను. నువ్వు నన్ను తంతే నేను నిన్ను తంతాను. ఏంటి? నువ్వు నన్ను తంతే నేను నిన్ను తంతాను. తంతావా? మీరు తిరిగి తన్ననని మాటిస్తే కుమ్మిదా. ఎన్నాళ్ళ నుంచి ఉంది నీకు సరదా? సరదా కాదు, శపథం. మొదటి పెగ్గు కాబట్టి తంతాను. రెండో పెగ్గు అయితే నిలువు నా ఉరేస్తా. ఉరేస్తావా? చూస్తావా? వేస్తాను, చూస్తావా? చూపించు. అయితే ఏ పెగ్గ? అదేంటి ఒకటి సోడా పట్టినారు ఏంటండి? ముందు పోసింది కూడా అదే. స్కాచ్ అనుకుని క్యాచ్ అయిపోయాను. బాబు గారు, మీరు భలే కామెడీ చేస్తారండి. కామెడీ ఏంట్రా? ఊరేస్తావా? ఊరుకోండి. మిమ్మల్ని ఎవడైనా ఊరేస్తాడా? ఊరగాయ తేనా అన్నాను, మీకేమో తేడా కనపడింది మందులోను. ఏ చందు, ఏంటన్నా ఇవాళ స్కూల్కి వెళ్ళేదా? ఈ రోజు ఆదివారం నాన్న. ఓరే ఓరే మర్చిపోయాను రా. నువ్వెప్పుడు ఇత్తావుతావేంటి నాన్న? కొత్త కొత్త శిక్షలు వేయడానికి. చెప్పు నాన్న. కమాన్ మై డార్లింగ్, చూసావా గెస్ట్ హౌస్ ఎంత థ్రిల్లింగ్ గా ఉందో? అవాక్కయ్యావా? యా, ఇట్స్ నైస్. అక్కడ ఎక్కడ వర్కౌట్ కాక ఇక్కడికి నిన్ను తీసుకొచ్చాను. ఇక్కడ నిన్ను నేను నన్ను నువ్వు తప్ప ఎవరు డిస్టర్బ్ చేయరు. కమాన్ డార్లింగ్. జస్ట్ ఎ మినిట్. ఓ, యు ఆర్ సో ఇంటెలిజెంట్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ యూజ్ మీ. ఇక్కడ ఓహో మీరా? మీ గెస్ట్ హౌస్ లో రూములు ఖాళీగానే ఉన్నాయి. ఎప్పటి వరకు ఉంటారు? పని అయ్యే వరకు. ఏం పని? అర్థమైందా? బాగా. ఏంటి? మీ చేతులకి దోల ఎక్కువ. ఇక్కడ సంతకం పెట్టండి. ఓకే. సచిన్ బ్యాటింగ్ బాగా చేస్తాడా? మీ అంత కాదులేండి. ఏంటో చెప్పండి. వీళ్ళిద్దరిని రూమ్ తీసుకెళ్ళాలి. నీకు బాగా బలిసింది. వెళ్ళండి. ఏ జాగ్రత్త. ఏంట్రా అలా చూస్తున్నాం? నాకు అది కావాలి. ఏది? అదే. అదంటే ఏది? అది ఇదా? అదే. రూమ్ కి వెళ్ళకి ఇస్తారులే, పిల్లడు కదా. పదండి. వెళ్ళండి. సారీ అండి, నా పేరు ఐశ్వర్య. రాయలేదా? వీడెవడు భలే జోక్గా మాట్లాడుతున్నారండి. ఏమండి, విజయవాడ నుంచి ఇంటర్వ్యూ కని వచ్చాను. మీ పక్కనే ఉండే మా రిలేటివ్స్ తాళం పెట్టి ఊరెళ్ళారట. మా ఆవిడ కూడా తాళం పెట్టకుండా నన్ను కాపలా పెట్టి ఊరెళ్ళింది. మీరు భలే జోక్గా మాట్లాడుతున్నారు అంకుల్. అంకులా? సారీ, హ్యాండ్సమ్ అందామనిపించి బాగుండదేమోనని అలా అన్నాను. మీరేమనుకోకపోతే 10 నిమిషాల్లో స్నానం చేసి ఇంటర్వ్యూకి వెళ్తాను. మీకు ట్రబుల్ ఇస్తున్నందుకు సారీ. రితిక్, మిమ్మల్ని చూశాక అలా పిలవాలనిపించింది. తప్పైతే సారీ. నో హ్యాపీగా ఉంటుంది. అదే కంటిన్యూ చేయి. ఇది బెడ్రూమ్, దీనికి అటాచ్డ్ బాత్రూమ్. ఓహో. ఏమండి, ఒక్కసారి ఇలా వస్తారా ప్లీజ్? వాట్ కెన్ ఐ డు ఫర్ యు? చెప్తా. షాంపూ అయిపోయింది, కొంచెం తెచ్చి పెడదురు. ఓకే, 1 minute.
ఫారెన్ షాంపూ ప్యాకెట్ సార్ చీప్ లో ఇస్తాం. ప్యాకెట్ కలిసి 500 రూపాయలు, 2 కొంటే 1 ఫ్రీ. ఎన్ని ఇమ్మంటారు? టైంకి వచ్చావు, ఒకటి తీసుకుంటా అర్జెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా థ్యాంక్స్ అండి, మీకు ట్రబుల్ ఇచ్చాను. నో నో నో, ఇట్స్ ఓకే. ఏమండి, పిలిచావా? సోపు చేయి జారి సింక్ లో పడిపోయిందండి. సోపే కదా, నువ్వే పడ్డాడు చెప్తావేంటి? ఏంటా జోకులు? ఇంకోటి తెచ్చి పెట్టరు. ఇట్స్ ఓకే. సార్ లేటెస్ట్ టాయిలెట్ సోప్ మొన్నే మార్కెట్ లోకి వచ్చింది. 1,116. 1116. చూడడానికి వృత్తిక్ మోషన్ లా ఉన్నారు సార్. రోషన్ కాదు రోషన్. వస్తున్నా. ఈ సోప్ మీ మిస్సెస్ కి వామిటింగ్ లా ఉంది. వామిటింగ్ కాదు వాంటింగ్. నీకు ఇస్తారా కోటింగ్? ఇదేంటి కంగారులో కుక్క సోప్ పట్టుకుపోయాడు? ఒరే నువ్వు వాడే సోప్ పట్టుకుపోయాడురా. ఇదిగో సోపు, కొత్త రకం, బాగా రుద్దుకో, బాగుంటుంది. ఒరేయ్ ఇంట్లో అమ్మాయిల బిజినెస్ జరుగుతుందని మాకు కన్ఫర్మేషన్ వచ్చింది. కన్ఫర్మేషన్ కాదు ఇన్ఫర్మేషన్. యు ఆర్ అండర్ అరెస్ట్. ఫస్ట్ కాదు అరెస్ట్. సార్ నాకేం తెలియదు సార్, స్నానం చేస్తానంటే సరే అన్నాను. సంసారం చేస్తానంటే సరే అనేస్తావా? కేసు అలాగే ఉంది. ప్లీజ్ సార్, ఈ ఏరియాలో నా పరుగు పోతుంది సార్. పోలీసులు అంటే భయం సార్. మా ఫాదర్ లాకప్ డెత్, బ్రదర్ ఎన్కౌంటర్ డెత్, టోటల్ గా నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సార్. సార్ మీకేం కావాలన్నా ఇస్తా సార్. ఆగు, ఏ మిగిలిన బ్యాలెన్స్ వాడికి చెప్పు. నాకు చెప్పరా? సార్ మీకేం కావాలన్నా తీసుకోండి సార్. ఇంట్లో ఉన్న ఫర్నిచర్, గోడకున్న ఫోటోలు, వంటింట్లో చెంబులు, ముంతల దగ్గర నుంచి ఎయిర్పెట్లో దాచుకున్న క్యాష్తో సహా అన్ని తీసేసుకోండి సార్. నన్ను వదిలేయండి సార్. దీని దుంప తెగ టైం ప్రకారం ఆఫీస్కి వచ్చినట్టు వస్తుంది. గదవ కుక్క బుద్ధి దీను. తప్పుకుపోదామంటే వెంటబడి తరుముతుందేమో మరి. నేనే సిన్సియర్ ప్రభుత్వోద్యోగినైతే, నా భార్య నిజంగా మహాపతివ్రతే అయితే, నాకు పిల్లనిచ్చిన మామ పరమ చండాలుడే అయితే, ఈ రాయి ఫిరంగి గుండులా దాని వెంటబడి తరిమి ఈ ఊరి పొలిమేర దాటించుగాక. అయ్యో నా ఉత్తరాలు కట్టు పట్టుకుపోతుంది. కుక్క కుక్క పట్టుకోండి, కుక్క నా ఉత్తరాలు పట్టుకోండి, అక్కడ కుక్క పట్టుకోండి, పట్టుకోండి పట్టుకోండి, నా ఉత్తరాలు పట్టుకోండి, పట్టుకోండి. పట్టుకున్నా. అవును, పరిగెత్తుంటే పట్టుకుంటే కానీ ఆగవా? అది నీకేమైనా జబ్బా? అవును, నాకేమైనా లెటర్స్ వచ్చాయా? నా పేరు కె రాంబాబు, సన్ ఆఫ్ కె మాధవయ్య, రిటైర్డ్ డ్రిల్ మాస్టర్. వచ్చిందయ్యా పొడుగాటి రిజిస్టర్ కవరు. పొడుగాటి రిజిస్టర్ కవరా? అది తప్పకుండా అపాయింట్మెంట్ ఆర్డర్. ఏదా కవరు? కుక్క ఎత్తుకెళ్ళిందయ్యా. తమాషాలు పడుతున్నావా? కొట్టానంటే షేప్ మారిపోయి చిరతలప్పరాలాగా అయిపోతావు. మర్యాదగా నా కవరు. జోక్ కాదయ్యా, ఆ కట్ట మొత్తం కుక్క ఎత్తుకెళ్ళిందయ్యా. రాక రాక ఒక్క కవర్ వస్తే అది కాస్త కుక్కెత్తకెళ్ళింది. ఏమిటి దేవుడా, పదవయ్యా వెతుకుతావు. పద నువ్వు పద, తొందరగా రావయ్యా. మళ్ళీ ఆ కుక్క పక్క మీద వెళ్ళిపోతుంది. రా, పరిగెత్తు. పరిగెత్తు. అమ్మా నెమ్మదిగా. అమ్మా ఆ కుక్కే కనపడింది రావయ్యా. అవును, ఒక రాయి తీసి విసమా. అదే తప్పు. రాళ్లతో కొడితే కుక్కలు మనసు కష్టపెట్టుకుంటాయి. డాగ్ సైకాలజీ తెలుసు కాబట్టి చెబుతున్నా. మనసు విప్పి మన బాధను చెప్పుకుంటే అవే కోఆపరేట్ చేస్తాయి. నువ్వు ఇక్కడే ఉండు. చూడండి కుక్కగా, ఈ రోజుల్లో ఉద్యోగం సంపాదించడం ఎంత కష్టమో మీకు తెలుసు. రాక రాక నా పేరున ఒక్క రిజిస్టర్ కవర్ వస్తే అది కాస్త మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మరి నా సంగతి ఏం గాను? ప్లీజ్ ఒక్కసారి ఆ కట్టను నా మొహాన కొట్టారంటే నా కవర్ మాత్రం తీసుకుని మిగతావన్నీ మీకే తిరిగి ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమో అనుకున్నాను గాని బ్యానర్స్ తెలిసిన కుక్కే. నాకు ఉద్యోగం వచ్చింది. నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మాట్లాడు. నేను ఇవాళ నుంచి ప్రియని ప్రేమించబోతున్నాను. చేసే పని అయిపోతుంది. థ్యాంక్ యూ. కానీ దానికి ముఖ్యమైన 3 అర్హతలు ఉండాలి. ఏమిటా 3 అర్హతలు? మొదటిది మంచి పర్సనాలిటీ ఉండాలి. అది మనకెక్కడది. నెక్స్ట్ నెక్స్ట్ బాగా చదువుకుని ఉండాలి. నెక్స్ట్ నువ్వేం చదువుకున్నావు? అదే నెక్స్ట్ అని చెప్పానుగా. మూడోది ఇది ఉండాలి. ఇదంటే మంచి స్ట్రెంగ్త్ మనం ఉండాలి. లెంగ్త్ లో ఎక్కువ కానీ స్ట్రెంగ్త్ లో కాదు. 4వది నేను ఉండాలని చెప్పింది 4 అని చెప్పలేదే. మాట్లాడకుండా అమ్మాయిని మర్చిపో. శివా, నేను తన్ని పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోదు. చేసుకుంటే తను చచ్చిపోతుంది. ఏంటేంటి పిచ్చోడా, ముందు ఆ అమ్మాయికి ఏమేమి ఇష్టమో తెలుసుకో. ఆ తర్వాత ఆ రూట్ లో వెళ్ళు. దెబ్బకి లైన్ క్లియర్ అవుతుంది. కరెక్ట్. అమ్మకి ఏది ఇష్టం? పో అవతలకి.
మనం అనుకున్నదంతా జరిగిపోయిందిరా. పొద్దున చిరా తెప్పించకండి. ఎవరు పోయారు? నీ దరిద్రం పోయింది. నువ్వు ఎస్ఐ ట్రైనింగ్ కి సెలెక్ట్ అయ్యావు. అన్న తండ్రి నేనే నమ్మలేదు, వాళ్ళు నమ్మారు. నాన్న నోరు తెరవరా. వాడు ఇంకా మొహం కడుక్కోలేదమ్మా. వాడికి ఏం కొత్త కదమ్మా, నువ్వు పెట్టవే. అమ్మా చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని వెంటనే చౌదరి గారితో పంచుకోవాలి. డేయ్, ఎవడన్నా సంతోషాన్ని కన్నవాళ్లతోటో కట్టుకున్న దాంతోనో పంచుకుంటాడు. నువ్వు మాట్లాడితే దరిద్రుడు జేసీ గారితో. నాన్నగారు మీకు 1,00,000 సార్లు చెప్పాననే అనొద్దని. నేను ఈ రోజు పొజిషన్కి వచ్చానంటే ఆయనే కారణం. జగదాంబ చౌదరి గారు అంటే దైవాంశ సంభూతుడు. అయితే వెళ్ళి అదే వెళ్ళి ఆయన కాళమివ్వడు. లేవండి, మీరు మామూలు మనుషులు కాదు స్వామి. టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నారు, అలాగే జరిగింది. ఏబిసిడీలు వస్తే చాలన్నారు, చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకున్నాం. ఇందులో నాదేముంది? మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది. అలా అనకండి, ఆ గ్రహాలు అలా మూవ్ అయ్యేలా చేసింది మీరే. వెంకీ, ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా. వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి? కాదయ్యా, ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారితీస్తుంది. స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు. తెల్లరా బాబు అనుకున్నాను, చల్లటి వార్త చెప్పారు. మరి మాకు నీకింకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు. వీళ్ళకి ఇప్పుడు అప్పుడే తొందరగా ఉందిలేండి. మేము బయలుదేరుతాం స్వామి, మిక్సెల్ టచ్ లో ఉంటాం. శుభం. అమ్మాయి గారు కనపడరేంటబ్బా? నీ నోరు పాడా, నీ దొంగతనానికి నా ఇల్లే కావాల్సి వచ్చినాడా? నీ అమ్మకడుపు మాడా, నీ కళ్ళు కాకులు బేకా, నా మురుగులు ఎందుకు ఎత్తుకెళ్ళావా? ఈ సంచిలో ఏమన్నారా? మురుకులు? ఆ మురుగులేరా? మురుగులు కాదమ్మా, మురుకులు. అబ్బా, ఆ మురుగులే తీయే. అబ్బా చెప్తుంటే వినవు. మురుకులు కాదు, మురుగులు. చెప్తుంటే వినవు. అయ్యో అదే అయ్యి మురుకులు. నోరు మూసుకుంటే సరిపోయిందా? ఎక్కడ తగులుతూ కూడా చూడకుండా కొట్టి. పానకాలు నువ్వెప్పుడొచ్చా? ఇంకా ఆలస్యంగా అవుతా నా శవాన్ని చూసేదానివమ్మా. ఈ ముసలమ్మ మురుగులు పోయినాయంటే ఇరగొట్టి ఏం గుర్తు ఉడుకుతుందో. ఇతను పానకాలని మా ఇంట్లో పనివాడు. ఆ మాట ముందే చెప్పి ఆడవచ్చుగా. చెప్పిందాక నువ్వు ఎక్కడ ఊరుకున్నావమ్మా? మనిషిని చంపేద్దామన్న ఉత్సాహమే తప్ప ఇంత వయసు వచ్చినా మానవత్వం ఎక్కడ ఏడిసింది నీకు? ఎక్కడో పొరపాటు జరిగిందిలే అయ్యా. ఇది పొరపాట? పొరపాటు అయితేనే ఇన్ని పీకులు పీకా ఉంటే మామూలుగా అయితే ఇంకెన్ని కొట్టేదానివో. సరేలే అమ్మా, లోపలికి తీసుకెళ్ళు. అమ్మ మురుకులు అమ్మాయి. అమ్మా, మనకు పెళ్లి పిల్లని చూపించకుంటారే మనం తీసుకొచ్చిన జాంగిరీలు మెత్తాడికి పత్తులు ఉండు బిడ్డ, ఆడపిల్లన్నాక జరంత సోకు చేసుకోవాలి కదా. గట్లరా? అవు మళ్ళా. అయితే జర మంచిగా చోటు చేయించి తీసుకురా. తీసుకురండి. అమ్మో, ఇదేంటే పెళ్లి పిల్లను ఆడోళ్ళు తీసుకురాకుండా ఈ మొగ పొరడు తీసుకొచ్చిండేది? గదే నాకు సంజయించలేదు బిడ్డ. మేమిద్దరం ఫ్రెండ్స్ లేండి. ఎంత ఫ్రెండ్స్ ఏంది? ఇచ్చి పుచ్చుకునే ఎంత దోస్తి మాది. గట్లనా? నువ్వే విత్తావు నావే ముచ్చుకుంటాను. ఎందుకు బిడ్డ, అమ్మాయి చాయ్ తెచ్చింది, గది తీసుకున్నా ముందు. అవునవును తీసుకోండి. నీ పేరేందమ్మా? అబ్బా, పాటలు రావా? నువ్వంటే రెండో పెళ్ళోడివి, ఈ పిల్లకి మొదటి పెళ్ళేగా, అందుకని సిగ్గుపడుతుంది. పర్వాలేదు చెప్పు. ఒక పాట రాదమ్మా? ఆకు చాటు పింద తడిచే, కోకమాటు పిల్ల తడిచే, ఆకాశం ఆకు చాటు పింద తడిచే, కోకమాటు పిల్ల తడిచే, ఆకాశ గంగొచ్చింది. కావాలించుకొని ధ్యానం చేస్తాంది. సంతోషం వస్తే అంతే, పక్కలని వాటేసుకుంటుంది. ఏంది బేగిది? పక్కన ఎవరింటి వాళ్ళకి ఇట్లా వాటేసుకుంటారా? ఆ కూరలు ఉంటేనే వాటేసుకుంటుంది. అమ్మో, మొదటి పెళ్ళం అయితే చెప్పకుండా లేచిపోయింది. ఇదైతే నా కళ్ళ ముందే లేచిపోయేటట్టున్నది. ఈ సంబంధం నాకు అందు.
అమ్మో ఈ సంబంధం నాకద్దా చెప్పారు కదా ఈ సంబంధం నాకద్దు నాయనా పోదాం పాన్రి అమ్మా జల్ది పోదాం పాన్రి ఇంకొక మినిట్ గిట్ట 70 mm సైన్మా చూపించేటట్టున్నాడు నా జన్మలకి ఇతడి సంబంధం బావా ఇదేంటి అట్లా చూసుకుంటే ఇట్లా ఉరుకుతున్నావు నా చెల్లెలు గిట్ట నచ్చలేదా నీ చెల్లెలకి ఏమన్నా జబర్దస్త్ ఉన్నది తాళి నాతో కట్టించుకుంటుందట సంసారంగా పోరంతం చేస్తుందట ఏమన్నావురా సాలే అంటే నా చెల్లెలు బజారు మనిషి అంటావురా తేరి నా పైసలు పైసలు యాడి పైసలు రా అమ్మో యాడి పైసలా నీ చెల్లెల్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే నేను ఎదురు పైసలు తీసుకోలే అవు డా పైసలు మరి కళ్ళెవరు తాగిండ్రా ఎవరు తాగిండు నేను పైసలన్నీ కథం అయిపోయినాయి గవన్నీ నాకే కాలే నా పైసలు నాకి పైసలు కావాలా పైసలు నా చెల్లెలు నిప్పురే నిప్పు ఇంకేసుకో ఇదో బాబు నిన్నే ఓ దోస్త్ తీసురా. ఏంటి తాతయ్య రాత్రి బాబాయ్ పిన్ని మనతో భోజనానికి రాలేదు ఇప్పుడు టిఫిన్ కూడా రాలేదు కొత్తగా పెళ్లిన వాళ్ళకు ఆకలి ఎదు బాబు నిన్నెవడు అడిగాడు ప్రతి దానికి పెద్ద మనిషిలా ఇంటర్ఫీర్ అయిపోతావు అలా గడ్డి పెట్టి బాబు టిఫిన్ ఖర్చు తగ్గుతుంది ఏట్రా అరే బాబు నీళ్ళు తాగన్నయ్యా. నీళ్లు ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు ఏమన్నయ్యా నీకంత ఘాటుగా పొలమారిందంటే నిన్నెవరో అంత బాగా తలుచుకుంటున్నారన్నమాట. నారాయణ సత్యనారాయణ ఏమైందిరా? గుళ్ళో దేవుడు కళ్ళల్లోకొచ్చి సాకిచ్చాడు అరే ఏంటిది అడ్డంగా కూర్చుంటావు? వాస్తు ప్రకారం టిఫిన్ చేద్దామని ప్లేట్ పూరి పట్రా. వాస్తాని బొంద టిఫిన్ చేయడానికి కూడా వాస్తేనా? అవును వాస్తు ప్రకారం తూర్పు వైపు కూర్చుని టిఫిన్ చేయమని మా బామ్మ చెప్పింది అయ్యో అంకుల్ మీరు కూర్చున్న తూర్పు వైపు కాదు పడమర వైపు కావాలంటే చూడండి సూర్యుడు పడమరకు వస్తున్నాడు ఐ నో ఇట్ సూర్యుడు ఎటువైపు ఉంటే అటే తూర్పని మా బామ్మ చెప్పింది ఏయ్ ఎవడరా పూరి అడిగితే దోశ పెట్టాడు? నమస్కారం సార్ నువ్వా? అవును సార్ ఇక్కడ కూడా వచ్చావా? మనశ్శాంతిగా టిఫిన్ చేయనివా? చాలండి సార్ మరీ కామెడీ జోకులు వేస్తారు ఏయ్, ఎవరితోనో మాట్లాడేది? ఆయన దేవస్థానంలో పరిచయం అయ్యాడు టైం దగ్గర పడితే దేవుడు ఇలాంటి లీలలే చేస్తాడు ఆహా. అరే ఇదేంటి దోశ ఆర్డర్ ఇస్తే పూరి తెచ్చాడు? అక్కడ దోశ వచ్చింది ఇక్కడ పూరి వచ్చింది అడడడడడడడి. ఇదిగోండి సార్ మీ పూరి ఇదిగో మీ ఆ దోశలు దోశ. ఏమండి అడడడడడడ. అంతా కన్ఫ్యూజన్ ఈ సర్వర్లే అంతా పిచ్చ విధవలు బాబు అతను ఆర్డర్ ఇచ్చిన పూరి నాకు ఇచ్చాడు. మర్చిపోయి మనందరి టిఫిన్ బిల్లు అతనికి ఇస్తే ఇమ్మీడియట్ గా హార్ట్ అటాక్ వస్తుంది. అవును మిగిలిన మీ ఫ్రెండ్స్ ఎక్కడా? అందరూ ఇక్కడే ఉన్నారు మీరు హ్యాపీగా టిఫిన్ చేయండి తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం దేవుడి దర్శనం చేసుకున్నావా? మిమ్మల్ని చూశాక సాక్షాత్తు ఆ సత్యనారాయణ స్వామిని చూసినంత ఆనందంగా ఉంది సార్ నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. మళ్ళీ మీరు కామెడీ లేని జోకులు వేస్తున్నారా మ్మ్. అంకుల్ అంకుల్ వాష్ బేసిన్ ఇటువైపు ఉంది. ఈ వైపా? మేనేజ్ చెయ్యి. తాలిలా. రండి సార్ వాష్ బేసిన్ ఇటుంది వాష్ బేసిన్ అటుందని అతను పెద్ద అయినట్టు అటు తీసుకెళ్తాడు. వాష్ బేసిన్ ఉంది వాటర్ లేదు ఇటు వాటర్ ఉంది బేసిన్ లేదు వాటర్ ఉందిగా. ఆ. పా.